దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలండి. ఎంతో భారముతో కన్నీటి ప్రార్థనలతో వాక్యాధారాలతో చేస్తున్న ఈ వీడియోస్ని మీరు ప్రోత్సహిస్తున్నారు. అనేకులకి షేర్ చేయండి, ఆఖరి వరకు చూడండి, లైక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు ఆత్మతో నేను ప్రేరేపించబడ్డాను. ఈ కడవరి దినాల్లో అనేకులు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు అనేకులు వచ్చి రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవాలని చాలా రకాలుగా తాపత్రయపడుతూ ఉన్నారు. షార్ట్ కట్స్ని చాలామంది వెతుకుచున్నట్లుగా మనము చాలామందిని చూస్తూ ఉంటాం. ఈరోజున బోధకులు కూడా ఏమని చెప్తారంటే, నీ పాక బిల్డింగ్ అయిపోద్ది, నీ సైకిల్ కారు అయిపోద్ది. ఇట్లాంటి బోధలు వింటున్న కొంతమంది, ఇటువంటి బోధలు చేస్తున్న కొంతమందిని బట్టి, ఇటువంటి బోధలు వింటున్న కొంతమంది ప్రభువు దగ్గరికి ఏదో ఒక ఆశతో షార్ట్ కట్లో వాళ్ళు బాగా దీవించబడాలని, షార్ట్ కట్లో వాళ్ళు ఆశీర్వాదాలు పొందాలని ఎంతో ప్రయాసంతో ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. ఒక రోజున దైవజనులు యేసన్న గారు ఒక అద్భుతమైన మహిమగల సేవను జరిగిస్తున్న ఆ దినాలలో ఒక వ్యక్తి యేసన్న గారి దగ్గరికి వచ్చారట. ఆయన వస్తూ ఒక బైబిల్ తీసుకొచ్చి కూటమంతా అయిపోయిన తర్వాత యేసన్న గారి దగ్గరికి వచ్చి, యేసన్న గారు ఈ బైబిల్కి ప్రార్థన చేయండి అన్నాడట. యేసన్న గారు, రేయ్ ఈ బైబిల్కి ప్రార్థన ఎందుకురా, నీకు చేస్తానురా. ఈ బైబిల్కి కాలు నొప్పి వచ్చిందా, ఈ బైబిల్కి తలనొప్పి వచ్చిందా, కడుపు నొప్పి వచ్చిందా, నీకు చేస్తాను రారా అంటే ఆ వ్యక్తి అంటున్నాడంట, నాకు యేసన్న గారు ఈ బైబిల్కే ప్రార్థన చేయండి, ఈ బైబిల్కి ప్రార్థన చేయండి, ప్లీజ్ 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 అని బాగా యేసన్న గారిని బతిమాలుతున్నారంట. వెంటనే యేసన్న గారు ఆ బైబిల్ని తీసుకుని ఆ బైబిల్ కవర్ జిప్పు ఓపెన్ చేసి చూస్తే లోపలన్నీ లాటరీ టికెట్లు ఉన్నాయంటండి. లాటరీ టికెట్లు. ఓరి దుర్మార్గుడా, లాటరీ టికెట్లు కొని బైబిల్లో పెట్టి నాతో ప్రార్థన చేపిస్తావరా, చేపిద్దాం అనుకుంటావరా? ఈ లాటరీ టికెట్లో ఒక్క లాటరీ టికెట్ కూడా నీకు తగలదు అని చెప్పేసి యేసన్న గారు అన్నారట. వెంటనే వాడు అన్నాడంట, అయ్యా ఈ దరిద్ర గొట్టోడికి ఆ లాటరీ టికెట్లు తగలవని చెప్పే యేసన్న గారు మీ పేరు మీద ఒకటి, మేరక్క పేరు మీద ఒకటి, ఓసన్న మినిస్ట్రీస్ పేరు మీద ఒకటి ఈ లాటరీ టికెట్లు కొన్నానండి అని అన్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి దేవుడిచ్చే ఆశీర్వాదం ఐశ్వర్యమును కలగజేస్తుంది, దేవునిచ్చే ఆశీర్వాదం క్రమక్రమముగా ఉంటుంది అనే గ్రహింపు లేకుండా క్రీస్తు యొద్దకు వచ్చిన కొంతకాలములోనే వారి జీవితాల్లో ఏదో ఒక ఉన్నతమైన ఆశీర్వాదం పొందాలి, దీవెన పొందాలి. ప్రభు దగ్గరికి వచ్చాం, ఇంకా మాకు దీవెన రాలేదు, ప్రభు దగ్గరికి వచ్చాం, ఇంకా మాకు ఆశీర్వాదం రాలేదు అని చాలామంది తొందరపడిపోతున్న వ్యక్తుల్ని మనము ఈ లోకములో చూస్తూ ఉంటాం. ప్రియులారా, చాలామందికి ఈ రోజున రాత్రికి రాత్రి డెవలప్ అయిపోవాలి. చాలామంది షార్ట్ కట్స్ వెతుకుతున్నారు. అట్లా కాదండి. ఎప్పుడు కూడా ప్రభువు క్రమక్రమముగా మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పరిచే దేవుడై ఉన్నాడు. రాత్రికి రాత్రి నీకు ఎటువంటి సూట్ కేసులు దొరకవు, రాత్రికి రాత్రే నువ్వేమాత్రం కూడా డెవలప్ అవ్వవు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు బట్టి దేవుడు ప్రాముఖ్యంగా క్రమక్రమముగా మనల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తూ ఆత్మ సంబంధంగాను ఈ భూ సంబంధంగాను అన్ని విషయాల్లో ప్రభు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ప్రాముఖ్యంగా పరలోకపు ఉన్నతమైన మహిమగల నిత్య జీవాన్ని ప్రభు నీకు అనుగ్రహించడానికి ఆయన గొప్ప దేవుడై ఉన్నారు. ప్రియులారా, ఎందుకంటే మన కోసం ఆయన తన ప్రాణమే పెట్టాడు. ప్రాణమే పెట్టిన దేవుడు ఈ కుటుంబాన్ని చక్కదిద్దలేడా? నీ బిడ్డల జీవితాన్ని స్థిరపరచలేడా? ఆయన ప్రాణమే అర్పించాడు. ఈ భూమిపైన ఏది కావాలన్నా ఆ సమయానుసారంగా ప్రభు తప్పకుండా నీకు అనుగ్రహిస్తాడు. కాకపోతే నీవు మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకాలని దేవుని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. చూద్దాం ప్రియులారా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. మొట్టమొదటిగా మనం గమనించగలిగితే ఆదికాండము 26వ అధ్యాయము
12 నుంచి 14 వచనాలు మనం చూస్తే, ఆది కాండము 26వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు మనం చూస్తే, దేవుడు ఇస్సాకును క్రమక్రమముగా అభివృద్ధి పరిచాడు, క్రమక్రమముగా ఆశీర్వదించాడు, క్రమక్రమముగా గొప్పవానిగా చేసినట్లుగా మనం ఈ వచనాల్లో మనం చూడగలం. అంటే దేవుని చేత పర సంబంధమైన ఈ భూ సంబంధమైన ఏ ఆశీర్వాదం మనం పొందాలన్నా క్రమక్రమముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు, క్రమక్రమముగా ప్రభు మనల్ని అభివృద్ధి పరుస్తారని తప్పక మనము దేవుని లేఖనాల్లో మనము ఈ వచనాన్ని బట్టి గమనించగలం. ఇస్సాకును అలాగూ దేవుడు క్రమక్రమంగా ఒక అత్యున్నతమైన స్థాయికి ప్రభు ఇస్సాకుని తీసుకువెళ్ళారు. అలాగే పిల్లలారా, రెండోదిగా మనం చూస్తాం, ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనములో అబ్రహాముకి మొదట పరిశోధన వచ్చింది, ఒక పరీక్ష వచ్చింది. అబ్రహాముకి మొదట పరీక్ష వచ్చింది. ఆ తదుపరి ఆది కాండము 24వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే అబ్రహాముని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే నీకు ఆశీర్వాదం కావాలంటే ఆత్మ సంబంధంగాను ఈ భూ సంబంధంగాను అన్ని విషయాల్లో నువ్వు దీవించబడాలంటే మొట్టమొదటిగా ఈ భూమి పైన ప్రభువు నిన్ను పరిశోధిస్తారు. కొన్ని పరీక్షలు నీకు ఎదురవుతూ ఉంటాయి, కొన్ని పరిశోధనలు నీకు ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిశోధనలో నువ్వు నిలిచి ఉత్తీర్ణత పొందగలిగితే ప్రభువు నీ నమ్మకత్వాన్ని చూసి నిన్ను బహుగా దీవించే దేవుడై ఉన్నాడు. ఆత్మ సంబంధంగా ఉన్నతమైన శిఖరాగ్రాలకి ఎక్కించే దేవుడై ఉన్నాడు. రెండవదిగా పరిశోధన తరువాత ఆశీర్వాదంగా మనం చూస్తాం పిల్లలారా. అలాగే మూడవదిగా మనం చూస్తున్నామండి, నిర్గమకాండము 23వ అధ్యాయం 30వ వచనం, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 22వ వచనం. ఈ 2 వచనాలు మనం గమనించగలిగితే వారికి ఉన్న శత్రువులను దేవుడు క్రమక్రమముగా వెళ్ళగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. మీరు ఏ దేశమునైతే స్వాధీనపరుచుకుంటారో ఆ దేశములో మీకు వ్యతిరేకమైన వారు, మీకు శత్రువులైన వారు కొంతమంది ఉంటారు. ఆ శత్రువుల్ని క్రమక్రమముగా నేను వెళ్ళగొడతానని ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఎంతోమంది శత్రువులు, ప్రాముఖ్యంగా అపవాది ఒక శత్రువుగా, దురాత్మల సమూహాలు ఒక శత్రువుగా నీ పైన ఏలుబడి చేస్తూ ఉండగా ఆ శత్రువులన్నిటినీ కూడా, నీకు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభువు క్రమక్రమముగా వెళ్ళగొడతాను అని స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నారు. అలాగే 4వదిగా మనం చూస్తాం ప్రియులారా, ఆది కాండము 8వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలిగితే, ఆది కాండము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూడగలిగితే భూమి పైన నీళ్లు క్రమక్రమముగా తీసివేయబడ్డాయంట. భూమి అంతా నీళ్లతో నింపబడింది. ఆ నీళ్ళు అనగా భయంకరమైన శ్రమలకు సాదృశ్యం. నీ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో సుడిగుండాలు నిన్ను చుట్టుముట్టి ఉండవచ్చు ప్రియులారా. ఆ శ్రమలన్నింటినీ దేవుడు క్రమక్రమముగా వాటన్నింటినీ తీసివేస్తాడని ప్రభు తెలియపరుస్తున్నాడు. శ్రమలనే భయంకరమైన నీరును, ఆ ప్రవాహమునంతటిని దేవుడు క్రమక్రమముగా తీసేస్తాను అని స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు అట్లాంటి శ్రమలు తీయకపోవచ్చు, కానీ ఆ శ్రమలలో ప్రభు నీకు తోడే ఉంటాడు. ఆ అగ్ని లాంటి శ్రమలో ప్రభు నిన్ను విడిచిపెట్టడు. ప్రభువు నీ తోడై ఉండి ఆ శ్రమలన్నింటి విషయంలో ప్రభువు నీకు కృప చూపుతూ ఆ శ్రమల నుంచి ఒక సమయంలో నేను తప్పక విడిపిస్తాడు. గనుక శ్రమలు వచ్చినాయని ప్రభువుని నువ్వు విడిచిపెట్టరాదు. శ్రమలు వచ్చినాయని ప్రభువు నువ్వు విడిచిపెట్టకూడదు. శ్రమలు వచ్చినాయని ప్రభువుని విడవకుండా నువ్వు ప్రభు సముఖములో, ప్రభు సన్నిధిలో కనిపెట్టి కన్నీళ్లతో ప్రార్థించే బిడ్డగా ఉండాలి. ఇక 5వదిగా మనం చూస్తాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 3వ వచనం మనం చూడగలిగితే, మొదట ఆయన మన దోషములను క్షమిస్తాడు, ఆ తదుపరి ఆయన మన సంకటములను కుదిర్చే దేవునిగా మనం చూస్తున్నామండి. 103వ వచనములో అంటే మన దోషాలు క్షమించబడిన తర్వాత, మన పాపాలన్నీ క్షమించిన తర్వాత, నువ్వు ఏ సంకటాలతో ఉన్నావో, ఏ ఇబ్బందులతో ఉన్నావో, ఏ శాపాన్ని అనుభవిస్తున్నావో వాటన్నిటిని ప్రభు తీసివేసి నిన్ను బహుగా దీవిస్తానని ఈ వాక్యాల ప్రభు తెలియపరుస్తున్నాడు.
అలాగే ప్రియులారా, 6వదిగా అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం చదివితే, అపోస్తుల కార్యాల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే, మొదట మనలో దుష్టత్వాన్ని తీసిన తరువాత ప్రభువు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. మొదట దుష్టత్వాన్ని తొలగించేవాడు. నీలో ఏ దుష్టత్వం పనిచేస్తుందో, ఏ దుర్మార్గం పనిచేస్తుందో, ఆ దుర్మార్గాన్ని, ఆ దుష్టత్వమును అంతా మొదట తీసి ఆ తదుపరి ప్రభు మిమ్మల్ని ఆత్మ సంబంధంగా, ఈ భూ సంబంధంగా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. కనుక నీలో దుష్టత్వం తీసివేయబడకుండా ఎన్ని సంవత్సరాలు నువ్వు భక్తి చేసినా నువ్వేమాత్రం దేవుని వలన దీవెన పొందలేవు. ఇక 7వదిగా ఆఖరిగా మనం చూడగలం. 7వదిగా ఆఖరిగా మనం చూస్తాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూడగలిగితే, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము ఆఖరిగా 7వదిగా మనం చూడగలిగితే ఆయన అంటున్నారు, నేడు యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యాలు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొనుడి అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ప్రియులారా, ప్రభు సముఖములో ఎవరైతే తమ్మును తాము పరిశుద్ధపరుచుకుంటారో, తమ ప్రాణము, ఆత్మ, శరీరాల్లో ఎవరైతే పరిశుద్ధత కలిగిన వారై ప్రభు సన్నిధిలో ప్రాణాత్మ శరీరాల్ని శుద్ధీకరించుకుంటూ, అనుదినము శుద్ధీకరించుకుంటూ, అనుదినము పరిశుద్ధపరుచుకుంటూ ఎవరైతే తమ్ముడు తాము శుద్ధీకరించుకుంటారో ప్రభు వారి జీవితాల్లో అద్భుతాలు ప్రారంభిస్తాడు అని మనము 6వదిగా చూడగలుగుతున్నాం. కనుక ప్రియులారా, దేవుని వాక్యములో మనం ఎక్కడ చూసినా షార్ట్ కట్స్ని ప్రభు ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయలేదు. రాత్రికి రాత్రే నీకేం బిల్డింగ్లు ఏం వచ్చేవు, రాత్రికి రాత్రి నీ సైకిల్ కారుగా ఏం మారిపోదు. ఎట్లాంటి లాటరీ టికెట్లు కొన్నా ఆ లాటరీ టికెట్లు ఏమి నీకు తగలవు. ఎటువంటి రమ్మీలు, జిమ్మీలు నువ్వు వాడినా అవేమి నువ్వు వాటిలో విజయం పొందలేవు. కనుక ప్రభు సన్నిధిలో నమ్మకంగా ఉండండి, కన్నీరు కార్చండి, ప్రార్థనలు చేయండి, పరిశుద్ధంగా ఉండండి, పరిశుద్ధతను కాపాడుకోండి, మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోండి, దుష్టత్వాన్ని తొలగించుకోండి, పరిశుద్ధంగా బ్రతకండి. ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేసన్న గారి పేరు మీదే లాటరీ టికెట్ కొన్నాడంట. అట్లాంటి దుర్మార్గులు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ మారు మనసు పొందుదురుగాక. మీ పాస్టర్ గారి పేరు మీదో, మీ పాస్టర్ గారి పేరు మీదో, పలానా గొప్ప దైవజనుడి పేరు మీదో ఏమాత్రము కూడా మీరు లాటరీ టికెట్లు కొనకండి. ఎన్ని లాటరీ టికెట్లు కొన్నా అవన్నీ వ్యర్థమైపోతాయి, వేస్ట్ అయిపోతాయి. నీ ధనము బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోద్ది. కనుక ప్రభువుని నమ్ముకోండి, ప్రభు పైన ఆధారపడండి, కన్నీరు కార్చండి. యేసయ్య తప్పక మిమ్ములను, మీ కుటుంబాలను క్రమక్రమముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికి వందనాలండి.